భారతదేశంలో అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల చొరబాటుదారులను దేశ బహిష్కరణ చేయాలని, దీనిని ప్రభుత్వానికి తెలియజేయాలని చందుర్తి మండల తహసీల్దార్కు చందుర్తి మండల బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ముకిలి విజేందర్, కార్యదర్శి పతిపాక శ్రీనివాస్, సీనియర్ నాయకులు హనుమయ్యాచారి తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ యొక్క అందాలను తిలకించడానికి పర్యాటకులుగా చాలా మంది రావడం జరిగింది. మరి అది చూసి ఓర్వలేక దశాబ్ద కాలాలుగా అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కావచ్చు, మరొకసారి భారతదేశంలో అనిశ్చితి కొనసాగే విధంగా మరి భారతదేశం యొక్క సాధారణ పౌరులను అక్కడ ముష్కరులు కాల్చి చంపడం అనేది ఒక హేయమైన చర్య. మరి ఆ దాడి అనేది వేరే రకంగా జరగలేదు. 100% అది హిందూ మతం మీద, హిందూ ప్రజలపైన జరిగిన దాడి. మరి అక్కడ పౌరులను, ఆ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ప్యాంటు విప్పి వారి మతం చూసి, అదేవిధంగా వారి మతం అడిగి తెలుసుకుని మరీ చంపారు. మరి దీనిపైన కేంద్రం చర్యలు ఉంటాయి. ఉక్కు పాదం ఉగ్రవాదం పైన మోపడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మరి వాటిలో భాగంగానే దేశంలో ఉన్న పాకిస్తాను వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపే చర్యలో భాగంగా నేటి రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ఇచ్చిన విధంగానే చందుర్తిలో కూడా ఇక్కడ ఉన్న పాకిస్తాన్ దేశ పౌరులు ఎవరైతే ఉంటారో వారిని వెనక్కు పంపాల్సిందిగా స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి చందుర్తి మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్న 22వ తారీఖు నాడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదంతో 26 మంది అమాయక హిందువుల ప్రాణాలను మన భారతదేశం మొత్తం దాన్ని ఏ విధంగా దాని గురించి ఆలోచన చేసి మరి పూర్తి దిగ్భ్రాంతితో అందరూ బాధపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇటు ఉగ్రవాదాన్ని భారతదేశం మొత్తంలో కూడా పాకిస్తాన్ వాళ్ళను ఈ దేశం నుంచి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో పాకిస్తాన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్లు కానీ వాళ్ళందరూ కూడా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో మరి పాకిస్తాన్ ప్రేరేపిత జాతీయవాదులందరూ వారి రాష్ట్రాల్లో ఉండడం జరిగింది. మరి ఇప్పటికైనా వారిని దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందిగా మరి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.